దీన్ని శుక్రమాల అంటారు. శుక్రుడికి సంబంధించిన మాల అని కూడా అనొచ్చు, మనకు తామర పువ్వు మాల అనొచ్చు, తన ఎనర్జీ లెవెల్స్ మాల అని కూడా అనొచ్చు. ఈ మాల ధరించడం వల్ల శుక్ర సంబంధించిన దోషాలు తగిలిపోతాయి. శుక్ర సంబంధించిన దోషాలు ఏంటయ్యా అంటే తొందరగా ఎవరో బాగా ఐశ్వర్యం రావాలి, బాగా అందమైన భార్య రావాలి, అందమైన సిచ్యువేషన్ రావాలి, ఇది వేసుకోంలోనే వస్తుందని నేను ఎక్కడ చెప్పట్లేదండి. మళ్ళీ తొందరగా దాని మీద ఏదో విశ్లేషణ చేసి కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు, ఇది నేను చెప్పటం లేదు. ఈ మాల ధరించడం వల్ల నీలో పాజిటివ్ ఎనర్జీతో పాటు కొందరు తొందరగా ఆవేశపడుతుంటారు, స్త్రీని చూడగలనే ఇష్టపడుతుంటారు, తర్వాత దానికి తొందరగా టెంప్టింగ్ ఎక్కువ అవుతుంటారు. ఈ టెంప్టింగ్ వల్ల ఏంటంటే మనకి సమస్య పోయి కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. శుక్రుడు అనేవాడు బాగున్నా, శుక్రుడు అనేవాడు నీచంగా ఉన్నాడంటే భార్య ఉండదు, కుటుంబం ఉండదు, ధనానికి లోటు అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ యొక్క మాల ధరించడం వల్ల అలాంటి వ్యక్తులు ఎవరైతే శుక్రుడు బాగున్నోడికి ఎప్పటికైనా అన్నీ వస్తుంటాయి. సినిమా రంగంలో కానీ అన్ని విషయాల్లో బాగా ఎక్కువగా ఉంటుంటారు. అది మనకు అందరికి తెలిసినదే. నేను బాగున్నోడికి ఎక్కడా నేను మాట్లాడడం లేదు. బాగా లేకుండా కొంత ఇబ్బంది కలిగిస్తున్న వాడికి, కొంత నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న వారికి, స్త్రీ మూలకంగా ఇబ్బంది పడుతున్నారు. అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఈ మాల ధరించవచ్చు. కొంత ఎనర్జీ ఇవ్వడానికి, తర్వాత నెగిటివ్ ఎనర్జీ తొలగడానికి, కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి. అంటే ఇప్పుడు కొంతమంది స్త్రీని ఇష్టపడతారు, లేదా అమ్మాయిని ఇష్టపడి ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. కొంత ఆ ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీని ఫీల్ అయ్యి కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సొసైటీలో. కానీ ఈ మాల ధరించడం వల్ల కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ శుక్రుడి మాలతో పాటు కొంత నెగిటివ్ ఎనర్జీతో పాటు కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. అది జపము కూడా ఉంటుంది, మంత్ర జపం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన జపం చేసుకోవడం వల్ల మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. తొందరగా మీకు ఆకర్షణ అంటే ధన ఆకర్షణ కానీ, స్త్రీ ఆకర్షణ వస్తుంది, పురుష ఆకర్షణ వస్తుంది. ఇది వేసుకుంటే అనేది అబద్ధం. నేను అలాంటి విషయాలకు వెళ్ళటం లేదు. మీలో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతూ పాజిటివ్గా నేను మాట్లాడేప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ నెగిటివ్గా మాట్లాడితేనో ఇబ్బంది పెడితేనో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ మార్చి ఇంకొకళ్ళు వస్తారు, లేదా ఇంకో జీవితానికి వస్తుంది. ఇంకో పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ఇలాంటి మాల ధరించేసి మీరు జపం చేసుకోవడం వల్ల మీ యొక్క మనసు కంట్రోల్ ఉంటుంది. మీరు మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కూడా ఈ శుక్రమాల అనేది బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు.